ఎక్కడికన్నా పోవచ్చు కానీ జిందగీలా జైలుకు మాత్రం పోనే పోవద్దు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. వల్ల జైలు జీవితం అంటే అల్లాటప్పగుంటుందా మరి? 4 గోడలు, సిమ్మ చీకటి, అండ్లనే తినుడు, అక్కడనే వండుకునుడు, తెల్లారి లేవాలే, పోలీసు వాళ్ళు చెప్పిన పనులు చేయాలి, చెయ్యకుంటే పనిష్మెంటు, ఇంట్లోళ్లకు దూరంగా ఉండవలసి వస్తుంది. మూడో మనిషితోని మాట ముచ్చట కూడా ఉండనే ఉండదు. అసలు ఒక్క ముక్కలు చెప్పాలంటే జైలు అంటేనే ఒక నరకం లెక్క కొడుతుంది. కానీ అన్ని జైళ్ళు ఒక్క తీరులో ఉండేవాళ్ళు. అందరు ఖైదీలను ఒక్క తీరులోనే చూడరు. ఇగో గిట్ల కూడా ఉంటారు, గిట్ల కూడా చూస్తారు. చూసేయండి మీరే ఎట్లనో మరి. ఫస్ట్ ఈ సీన్ చూడురల్లా. మంచిగా కూర్చున్నారు, ముచ్చట్లు పెట్టుకుంటారు, సిగరెట్లు వీల్చుకుంటా మందోషాయో తాగుతురు. వీళ్ళని ఇట్లా చూస్తుంటే పెద్దింట్లనో, స్టార్ హోటళ్లను, ఫామ్ హౌజుల్లో, గెస్ట్ హౌజుల్లో మంచిగా ముచ్చట పెట్టుకుంటురు. దీంట్లో సుతారం ఏమున్నది అనిపిస్తుంది కదా. ఆగుర్రి, ఇది ఇల్లో, స్టార్ హోటలో, ఫామ్ హౌజో కాదు, జైలు జైలు. అరే అవంటే ఇగో ఈడ సిగరెట్ తాక్కుంటా ఉల్లాసంగా ఉత్సాహంగా ముచ్చట పెట్టేటోడు మర్డర్ కేసులో ఉన్న ఖైదీ. ఉత్తపచ్చి మనిషి కూడా కాదు, కన్నడ హీరో దర్శన్. అయ్యో అభిమానిని కిరాయి గుండగాలతో చంపించడు అని జైలేసిరు చూడు మొన్నోసారి. గా దర్శనే గీ దర్శను. కానీ హీరోను జైలు చూడురి, ఆఫీసర్లు ఎట్లా అరుచుకుంటురో. అసలు ఇది జైలు అంటారా నొల్లా? ఆగురి ఇంకున్నది కథ. ఇగో ఈడ వీడియో కాల్ కూడా మాట్లాడుతుండు. ఏవంతోనంటారా? పెద్ద రౌడీ షీటర్ గాంతోని. నేను మంచిగానే ఉన్నా, కడుపు నిండా తింటున్నా, మంచిగా అరుచుకుంటురు. నువ్వు మంచిగుండు, ఒకసారి కూసుందాం, కలుసుకుందాం తీ అన్నట్టు ముచ్చట పెడుతుండు వీడియో కాల్లా. ఇక ఎప్పురి జైల్లో ఎన్ని సౌలతులు ఉన్నాయో, ఇంట్లోనన్నా గిన్నెగానం ఉంటాయో ఉండయో కదా. అంటే ఇప్పుడు అర్థమైంది ఏందయ్యా అంటే, కర్ణాటకలో అందరు ఖైదీలను ఒక తీరులో చూడరు. సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలు జైల్లో పడితే వాళ్ళకు జైల్లో కూడా 5 స్టార్ హోటల్ వల్ల ఇంతజాం చేస్తారు అన్నట్టు కాతక్కునవాడి. ఇక ఈ దర్శన్ వారి వీడియోలు సోషల్ మీడియాలకు వచ్చే వరకు కర్ణాటక ప్రభుత్వం అరరరే పెద్ద సమస్య వచ్చి పడింది అనుకుంటా నాలుకగా అరుచుకున్నది. ఇక అప్పటికప్పుడు 5-6 పోలీసులను సస్పెండ్ చేసిరట. అంతేపాటు పెద్ద ఆఫీసర్లు ఆర్డర్లు వేస్తే చిన్న నౌకర్లు చేసుకునేటోళ్ళ కొలువులకు ఎసరొత్తది గిట్లా.